అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంటి ఆవరణ ఆనందంతో కలకలలాడుతుంది. అలాంటి సందర్భంలోనే ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక కానుక ప్రకటించింది. అక్కా చెల్లెమ్మకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ చేయనుంది. ఇప్పటి వరకు ఒక్కో మహిళకు ఒకటే చీర ఇచ్చినప్పటికీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి రెండేసి చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈసారి 200 విలువైన సాధారణ చీరలు కాకుండా ఒక్కొక్కటి 800 విలువైన చీరలు అందిస్తారు. అంటే ఒక్కో మహిళకు దాదాపు 1600 రూపాయల విలువైన కానుక లభించనుంది. ఈ పంపిణీని బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. పండుగలో మహిళలు కొత్త చీరలతో సంతోషంగా పాల్గొనాలని దీని ఉద్దేశం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 4,52,780 మంది మహిళలు లబ్ధిదారులు. వీరి కోసం దాదాపు 9,05,560 చీరలు అవసరమవుతున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ 16 పురపాలక సంఘాల్లోని 1,13,670 మంది మహిళలకు 2,27,340 చీరలు పంపిణీ చేస్తారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలోని 3,39,110 మంది మహిళలకు 6,78,220 చీరలు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీకి జిల్లాలకు మొత్తం సరఫరా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈసారి అన్ని చీరలు వస్తాయా లేక విడతల వారీగా వస్తాయా అనేది ఆసక్తి కొనసాగుతుంది. ఈ చీరలను చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేయిస్తున్నారు. దీని వలన పల్లెల్లో చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. స్థానిక హ్యాండ్లూమ్ పరిశ్రమకు కూడా పెద్ద మద్దతు లభిస్తుంది. ఒకవైపు మహిళలకు పండుగలో గౌరవం ఇవ్వడం జరుగుతుంటే మరోవైపు చేనేత రంగానికి కొత్త ఊపిరి అందుతోంది. ఈ కార్యక్రమం పల్లె నుంచి పట్టణం వరకు ఒక విధమైన ఆనంద వాతావరణాన్ని సృష్టించనుంది. తెలంగాణ ఆత్మగౌరవమైన బతుకమ్మ పండుగ ఈసారి చీరల పంపిణీతో మరింత ప్రత్యేకంగా మారనుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.